మైగ్రేన్ అంటే ఏమిటి? మైగ్రేన్ అనేది కేవలం ఒక తీవ్రమైన తలనొప్పి కాదు. ఇది ఒక నాడీ సంబంధిత రుగ్మత. దీనిలో మెదడు అసాధారణంగా సున్నితంగా మారుతుంది. దీనివల్ల వికారం, వాంతులు మరియు కాంతి, శబ్దం లేదా వాసనల పట్ల సున్నితత్వం వంటి లక్షణాలతో పాటు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. చికిత్స చేయకపోతే మైగ్రేన్ దాడులు 4 నుండి 72 గంటల వరకు ఉంటాయి. ప్రతి 7 మందిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో మైగ్రేన్ను అనుభవిస్తారు, మరియు పురుషుల కంటే మహిళలు సుమారు 3 రెట్లు ఎక్కువగా దీని బారిన పడతారు. మైగ్రేన్కు కారణమేమిటి? దీని ఖచ్చితమైన కారణం పూర్తిగా అర్థం కాలేదు, కానీ మైగ్రేన్ ఈ క్రింది వాటి వల్ల వస్తుందని నమ్ముతారు. మెదడులోని నొప్పి మార్గాలు అతి చురుకుగా ఉండటం. ట్రైజెమినల్ నాడీ క్రియాశీలత. మెదడులో వాపును కలిగించే రసాయనాల విడుదల. మెదడు కార్యకలాపాలు మరియు రక్త నాళాలలో తాత్కాలిక మార్పులు. జన్యుపరమైన కారకాలు తరచుగా కుటుంబాలలో వస్తుంది. మైగ్రేన్ మెదడు కణితి వల్ల రాదు మరియు సాధారణంగా అధిక రక్తపోటు కారణంగా కూడా రాదు. మైగ్రేన్ ఎలా అనిపిస్తుంది? సాధారణ లక్షణాలు: మితమైన నుండి తీవ్రమైన తలనొప్పి. సాధారణంగా తలకు ఒక వైపున వస్తుంది, 2 వైపులా రావచ్చు. కొట్టుకుంటున్నట్లు లేదా స్పందిస్తున్నట్లు ఉండే నొప్పి. నడిచినప్పుడు లేదా మెట్లు ఎక్కినప్పుడు నొప్పి తీవ్రమవుతుంది. వికారం లేదా వాంతులు. కాంతికి సున్నితత్వం, ఫోటోఫోబియా. శబ్దానికి సున్నితత్వం, ఫోనోఫోబియా. కొన్నిసార్లు వాసనలకు సున్నితత్వం. చాలా మంది నిశ్శబ్దంగా, చీకటిగా ఉన్న గదిలో పడుకోవాలని కోరుకుంటారు. మైగ్రేన్ దశలు. దశ 1. దీనిని ప్రోడ్రోమ్ దశ అంటారు, కొన్ని గంటల నుండి 2 రోజుల ముందు. కొంతమందిలో కనిపించేవి: మానసిక స్థితిలో మార్పులు, ఆహారం తినాలనే కోరికలు, మెడ బిగుసుకుపోవడం, ఆవలింతలు, అలసట, ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది. దశ 2. దీనిని ఆరా దశ అని కూడా అంటారు, సుమారు 25-30% మందిలో మాత్రమే. లక్షణాలు 5-60 నిమిషాలలో క్రమంగా అభివృద్ధి చెందుతాయి. మెరిసే కాంతి, జిగ్జాగ్ గీతలు, అంధ ప్రాంతాలు, ముఖం లేదా చేతిలో జలధరింపు, మాట్లాడటంలో ఇబ్బంది. సాధారణంగా తలనొప్పి ప్రారంభమయ్యేలోపే ఆరా అదృశ్యమవుతుంది. దశ 3. తలనొప్పి దశ. తీవ్రమైన, కొట్టుకుంటున్నట్లు ఉండే తలనొప్పి. 4-72 గంటల పాటు ఉంటుంది. వికారం మరియు వాంతులు. కాంతి మరియు శబ్దానికి సున్నితత్వం. దశ 4. కోలుకునే దశ. తలనొప్పి తర్వాత అలసట, మెదడు మసకబారడం, ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది, తేలికపాటి తల అసౌకర్యం. ఇది 24 గంటల వరకు ఉండవచ్చు. మైగ్రేన్కు కారణమయ్యే సాధారణ అంశాలు. ఈ కారణాలు వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా కారణమయ్యే అంశాలు: భోజనం మానేయడం, డీహైడ్రేషన్, శరీరంలో నీటి శాతం తగ్గడం, సరిగా నిద్రపోకపోవడం, కెఫెన్ ఎక్కువగా లేదా తక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, ప్రకాశవంతమైన సూర్యరశ్మి, బిగ్గరగా వినిపించే శబ్దం, ఘాటైన పరిమళ ద్రవ్యాలు, ఋతుస్రావం, ఆల్కహాల్, ముఖ్యంగా రెడ్ వైన్. కొంతమందిలో కొన్ని రకాల ఆహారాలు, పాత చీజ్, ప్రాసెస్ చేసిన మాంసం, ఎంఎస్జీ ఉన్న ఆహారాలు. తలనొప్పి డైరీని రాసుకోవడం ద్వారా మీ వ్యక్తిగత కారణాలను గుర్తించవచ్చు. మైగ్రేన్ను ఎలా నిర్ధారిస్తారు? వైద్యులు ప్రధానంగా మైగ్రేన్ను వీటి ఆధారంగా నిర్ధారిస్తారు. మీ లక్షణాలు: తలనొప్పి ఎంత తరచుగా వస్తుంది, కుటుంబ చరిత్ర, శారీరక మరియు నాడీ సంబంధిత పరీక్ష. హెచ్చరిక సంకేతాలు ఉంటే తప్ప సాధారణంగా బ్రెయిన్ స్కాన్లు, సిటీ లేదా ఎంఆర్ఐ అవసరం ఉండదు. తక్షణ వైద్య సంరక్షణ ఎప్పుడు తీసుకోవాలి? మీకు ఈ క్రింది లక్షణాలు ఉంటే వెంటనే అత్యవసర విభాగానికి వెళ్ళండి. అకస్మాత్తుగా, తీవ్రంగా వచ్చే, మీ జీవితంలోనే అత్యంత తీవ్రమైన తలనొప్పి.
ఒక చేయి లేదా కాలులో బలహీనత లేదా తిమ్మిరి, మాట్లాడటంలో లేదా మాటలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం, మూర్ఛలు, వస్తువులు రెండుగా కనిపించడం లేదా నిరంతరంగా దృష్టి కోల్పోవడం, తీవ్రమైన తలనొప్పి మరియు మెడ బిగుసుకుపోవడంతో పాటు జ్వరం, తీవ్రమైన తలగాయం తర్వాత వచ్చే తలనొప్పి, 50 ఏళ్ల వయస్సు తర్వాత కొత్తగా వచ్చే తీవ్రమైన తలనొప్పి, రోజులు లేదా వారాలుగా క్రమంగా తీవ్రమవుతున్న తలనొప్పి. ఈ లక్షణాలు మైగ్రేన్ కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను సూచించవచ్చు మరియు వీటికి తక్షణ వైద్య పరీక్ష అవసరం. మైగ్రేన్కు ఎలా చికిత్స చేస్తారు? తలనొప్పి వచ్చినప్పుడు వీలైనంత త్వరగా చికిత్స చేయండి. తేలికపాటి తలనొప్పికి సాధారణ వైద్యుడు సలహా ఇచ్చినట్లుగా నోటి ద్వారా తీసుకునే మందులు. మధ్యస్థం నుండి తీవ్రమైన తలనొప్పికి వైద్యుడు సూచించిన కొత్త, అధిక మోతాదు మందులు. అవసరమైతే వికారం నివారణ మందులు. చీకటిగా, నిశ్శబ్దంగా ఉండే గదిలో విశ్రాంతి తీసుకోవడం మరియు తగినంత నీరు తాగడం కూడా సహాయపడతాయి. నొప్పి నివారణ మందులను నెలకు 10-15 రోజుల కంటే ఎక్కువ తీసుకోకుండా ఉండండి, ఎందుకంటే వాటిని అతిగా వాడటం వలన మందులాంటి వాడకం తలనొప్పికి కారణం కావచ్చు. మైగ్రేన్ను నివారించడం. మైగ్రేన్లు తరచుగా వస్తుంటే, సాధారణంగా నెలకు 4 లేదా అంతకంటే ఎక్కువ తలనొప్పి రోజులు, లేదా అవి మిమ్మల్ని చాలా బలహీనపరిస్తే మీ డాక్టర్ నివారణ మందులను సిఫార్సు చేయవచ్చు. సాధారణ నివారణ ఎంపికలలో ఇవి ఉన్నాయి. కొత్త మందులు. ఇవి పరిమితమైన మందులు, కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే జారీ చేయబడతాయి. జీవనశైలి చర్యలు కూడా అంతే ముఖ్యం. క్రమం తప్పకుండా 7-9 గంటలు నిద్రపోండి. భోజనాన్ని సమయానికి తినండి. తగినంత నీరు త్రాగండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, వారానికి సుమారు 150 నిమిషాలు. విశ్రాంతి పద్ధతులతో ఒత్తిడిని నిర్వహించండి. అధిక కెఫెన్ను పరిమితం చేయండి. తెలిసిన ట్రిగ్గర్లకు దూరంగా ఉండండి. మైగ్రేన్ను నయం చేయవచ్చా? శాశ్వత నివారణ లేదు, కానీ మైగ్రేన్ను సాధారణంగా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. సరైన జీవనశైలి మార్పులు మరియు మందుల కలయికతో చాలా మంది తక్కువ మరియు తేలికపాటి దాడులను అనుభవిస్తారు. సాధారణ అపోహలు. అపోహ: మైగ్రేన్ కేవలం ఒక తలనొప్పి. వాస్తవం: ఇది తలనొప్పితో పాటు అనేక ఇతర లక్షణాలతో కూడిన ఒక నాడీ సంబంధిత రుగ్మత. అపోహ: మెదడు స్కాన్లు ఎల్లప్పుడూ అవసరం. వాస్తవం: సాధారణ మైగ్రేన్ ఉన్న చాలా మందికి సిటీ లేదా ఎంఆర్ఐ స్కాన్ అవసరం లేదు. అపోహ: మైగ్రేన్ బలహీనమైన కంటిచూపు వల్ల వస్తుంది. వాస్తవం: మైగ్రేన్ సాధారణంగా కంటి సమస్యల వల్ల రాదు, అయినప్పటికీ ఆరా సమయంలో దృష్టి సంబంధిత లక్షణాలు కనిపించవచ్చు. అపోహ: మైగ్రేన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆరా ఉంటుంది. వాస్తవం: మైగ్రేన్ ఉన్న చాలా మందికి ఆరా అనుభవం ఉండదు. ముఖ్య సందేశం: మైగ్రేన్ అనేది ఒక సాధారణ నాడీ సంబంధిత సమస్య. ఇది తరచుగా వచ్చే తలనొప్పులు మరియు వికారం, కాంతి మరియు శబ్దాలకు సున్నితత్వం వంటి లక్షణాలను కలిగిస్తుంది. మైగ్రేన్ కు కారణమయ్యే అంశాలను గుర్తించడం, మైగ్రేన్ వచ్చిన వెంటనే చికిత్స తీసుకోవడం మరియు అవసరమైనప్పుడు నివారణ చికిత్సను ఉపయోగించడం ద్వారా మైగ్రేన్ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించి జీవన నాణ్యతను మెరుగుపరచవచ్చు. గోల్డ్ స్టార్ హాస్పిటల్ మెడికల్ ల్యాబ్ 24 గంటలు తెరిచి ఉంటుంది. ఉపవాస స్థితిలో షుగర్ పరీక్ష ఉదయం 6 నుండి 8 గంటల వరకు. భోజనం తర్వాత రక్తంలో షుగర్ పరీక్ష ఉదయం 8 నుండి 10 గంటల వరకు. సంప్రదించండి 9446666630. గోల్డ్ స్టార్ హాస్పిటల్ ఆన్లైన్ కన్సల్టేషన్లను జనరల్ ఫిజిషియన్ మరియు శిశు వైద్య నిపుణులు అందిస్తారు. ఆన్లైన్ కన్సల్టేషన్ కోసం దయచేసి 24 గంటలు ఎప్పుడైనా 9446666630 నంబర్కు కాల్ చేయండి. ఏ అత్యవసర పరిస్థితిలోనైనా మేము ఫోన్లో అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తాము. మహిళల కోసం ప్రత్యేక పరీక్ష
థైరాయిడ్ ప్రొఫైల్, T3, T4, TSH పరీక్షలు. ప్రతిరోజు 200 రూపాయలు తగ్గింపు. బుధవారాల్లో గైనకాలజిస్ట్ క్లినిక్ సేవలు అందుబాటులో ఉంటాయి. గైనకాలజిస్ట్ తో ఆన్లైన్ సంప్రదింపులు రోజుకు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. దయచేసి ఎప్పుడైనా 9494466660 నంబర్కు కాల్ చేయండి.